ఆంధ్రప్రదేశ్ ఏదైతే కనుక బడ్జెట్ సమావేశాలు ముగిసినాయో దాని గురించి నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలన్నీ సప్పగా ఉండిపోయినాయి, ప్రతిపక్షం లేకపోయేసరికి ఎవరు ప్రజలు కూడా పట్టించుకోలేదు అసెంబ్లీ సమావేశాలని అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. నిజంగానే అంబటి రాంబాబు చెప్పినట్టు అసెంబ్లీ సమావేశాలు సప్పగానే ఉన్నాయనుకోవచ్చు అంటారా? అవును, సప్పగానే ఉన్నాయి. వీళ్ళ కంపెనీలు లేవు, వీళ్ళకి వచ్చే శాంక్షన్లు ఏమీ లేవు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ అనేది ఎంత గౌరవప్రదంగా, ఒక గౌరవ సభలాగా, ఎంతో మర్యాదగా, పైగా తీర్మానాలు ఎటువంటి తీర్మానాలు, బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచిలుకు, పైగా ఎన్ని కంపెనీలతో ఎన్ని రకాల ఒప్పందాలు, ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ విషయంలో బైఫర్కేషన్ చేసి మాదిగలకు తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రతి పల్లెలో కూడా నీరాజనాలు అందుతున్నాయి. అదేవిధంగా ఎన్నో రకాల కంపెనీలని ఈరోజు రాష్ట్రంలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగి ప్రతిదీ కూడా పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అమరావతిలో జరుగుతున్న వేరే వేరే నిర్మాణాలు కావచ్చు, రాష్ట్రం ఉజ్వల భవిష్యత్ దిశగా పరుగులు పెడుతుంది. పరుగులు పెడతానికి కూడా మంచి రోడ్లు వేసి, ఎన్నో ఫ్లైఓవర్లు శాంక్షన్ చేసి ఎంతో బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఏమీ కనపడలేదా అంబటి రాంబాబు? సప్పగా ఉందంటే ఈ అంబటి రాంబాబుకి కావాల్సింది ఏంటంటే ఒక సంజన, ఒక సుకన్య లాంటి వాళ్ళు అటు ఇటు ఉండి ఈయనకి గిలిగింతలు పెడతా అంటే ఈయనకి సంతోషంగా ఉంటుందేమో. ఇదొక తేడా అన్నమాట. ఇప్పుడు వీళ్ళు గుంపుగా ఉంటారు, మనిషి మామూలు మనిషి అయితే ఒక్కడొక్కడుగా తిరుగుతారు. వీళ్ళంతా మాడా టైపులు, గుంపులు గుంపులుగా తిరుగుతుంటారు, మన చప్పట్లు కొట్టుకుంటా కొట్లమ్మడి తిరిగినట్టు. ఈ బ్యాచ్ మొత్తం లేకపోయేసరికి వీళ్ళకి సందడి లేకుండా పోయిందేమోనని చెప్పి నాకు ఒక అనుమానం. ఇకపోతే అంబటి రాంబాబుకి అన్ని పీకి, కూరలు పీకి, కొమ్ములు ఇరిచి, కాళ్ళిర కొట్టి మూల పడేసిన అతని మూలుగుడు ఆగట్లా. ఈ మూలుగుడు ఆగాలంటే దయచేసి కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇతను చేసిన మా పాత పనులు ఇతని లెక్కలు తీయండి, ఇతని సంగతి వదలొద్దు. ఈయన అసెంబ్లీలో కూర్చున్న కూతలు ఇంకా ప్రజల చెవుల్లో ఉంటాయి. ఇతన్ని కూడా బయటికి లాగి ఆ పోసానికి కృష్ణమురళిని తిప్పినట్టు తిప్పితే కానీ ఈ దరిద్రుడి నోరు ఆగదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు, శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయో దాని గురించి మాట్లాడుతూ ఒక్కటి తగ్గింది అటు సినిమా డైలాగ్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేస్తే కనుక బాగుండేది, బాగా సెట్ అయ్యేవాడు అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి శకుని అంటూ ఈ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు? ఈ దగులుబాజీ గారికి ఎట్లా చెప్పాలి? ఆయన సింహంరా, నిజాయితీగా నిలబడ్డాడు, విలువలకు కట్టుబడి ఉన్నాడు, మాటిస్తే మాట తప్పలేదు. ఆయన నడిచిన పద్ధతి చూసి కేంద్రంలో అధికారం చేస్తున్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో యువ సంచలనమైన పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చి అంత పెద్ద మెజారిటీలు ఇచ్చి ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటే ఆయన రాజుగారు, ఈరోజు మహారాజు గారు శకుని పాత్ర వేసేదిరా. ఏం మాట్లాడాలి? నీకో విషయం చెప్తాను అంబటి రాంబాబు, మీ జగన్మోహన్ రెడ్డిని ఒక ఇంకెందుకులే ఆ యాసం వేసి తిప్పు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఎందుకంటే ఈ మధ్య ఆయన మగోళ్ళని అందగాడు అన్నాడు. ఏ మగోడైనా ఇంకో మగోడిని అందగాడు అంటారా? ఇంకో అందగాడి మీద ఎవరికైనా అసూయ ఉంటుందా? మగోడి మీద అసూయ ఉంటుందంట, ఏదైనా ఆడమనిషి మీద అయితే ఉంటుంది కానీ అందంగా ఉండాలని. అటువంటిది మీ జగన్మోహన్ రెడ్డి అందాల గురించి మాట్లాడి ఈరోజు వంశీ చూడండి ఎట్టున్నాడు, వాడు డోలులాగా ఉన్నాడు చూస్తే. అటువంటి వాళ్ళ అందగాళ్ళని బోధించుకుంటూ ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చూడు మీ జగను. అతని మీద ఏ పాత్ర అయినా వేపించచ్చు, అటు ఇటు కానీ బృహన్నల పాత్ర ఒకటి వేపిస్తానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన నడక ఊగులాడుకుంటూ వెళ్తుంటాడు గడియారంలో లోలకం లాగా. ఏంది
దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాగుంటాడు. వచ్చి ఉంటే ఎమ్మెల్యేలు వేసే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యే బ్రహ్మాండమైన బృహన్నల యాసం కట్టి బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు అప్పుడు బయట ఉండి బాగుందో లేదో నువ్వు చెప్తే బాగుండేది అంబటి రాంబాబు. ఇవన్నీ ఓకే, చంద్రబాబు నాయుడు గారికి ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుందో చెప్పిన అంబటి రాంబాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు ఏ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారా ఆయన్ని? ఎవరిని? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు చెప్పాగా, చిడతలు కొట్టుకుంటూ తిరగటానికి పనికి వస్తాడు. ఈ మధ్య మొన్న కోటప్పకొండ ఇట్లాంటి తిరునాళ్ళు శివరాత్రికి బ్రహ్మాండంగా జరిగింది మా ప్రాంతంలో. చాలా బళ్ళ మీద డ్యాన్సులు వేయించుకుంటా బాబు ఓ రాంబాబు పాటకి ఆయన డ్యాన్స్ వేసుకుంటా తిరిగాడు అంబటి రాంబాబు. ఆయనకి మంచి డబ్బులు వచ్చినాయి. ఈ మధ్య బాగానే కళ్ళకళ్ళు ఆడుతున్నాడు. ఏం ప్రోగ్రాంకి 2000 ఇస్తున్నారా, కమ్మగా వాళ్ళే భోజనం పెడతారు, 1 మంది ఇస్తారు, బ్రహ్మాండంగా చేసి వచ్చాడు. కాబట్టి ఆ ఉత్సాహంలో ఉన్నాడు ఈ అంబటి రాంబాబు. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కొంచెం జాగ్రత్తగా ఉండయా. ఈ అంబటి రాంబాబు నిన్ను వదిలిపోడు. ఎందుకంటే అతను గెలవలా, ఓడిపోయిన ఎమ్మెల్యే, పైగా ఇన్ఛార్జి పదవి కూడా పీకేసావు సత్తెనపల్లి. ఆయన ఆడికి పోడు, నీతోటే ఉంటాడు. కానీ నీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలే కాపాడుకో. నలుగురు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, ఒక 2 అయితే జనసేనతో టచ్లో ఉన్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి పక్కాగా తెలుసు. అంటే డబుల్ డిజిట్ కూడా ఉండనివ్వరా ఆయనకి? ఖచ్చితంగా ఉండదు. 6 వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన బయటికి రావట్లా, ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన కారణం ఇది. రోజు తాడేపల్లిలో కూర్చొని వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకుంటా మీకు అది చేస్తా ఇది చేస్తా ఎలా బాగండి మూటలు పంపిస్తా అని కోటలలో పెడతా మిమ్మల్ని అని మాటలు చెప్పుకుంటా కొంతమందిని బెంగళూరు పిలిపించుకొని మాట్లాడుకోవడం, కొంతమందిని తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడతాం. ఆ 6 ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నానా యాగి పడుతున్నాడని ముఖ్యమైన సమాచారం. ఇది బిగ్ బ్రేకింగ్ అయితే వైసీపీ పార్టీ దెబ్బతో అతలా కుతలం అయిపోద్ది. ఎందుకంటే నేను ఊరికినే చెప్పట్లా, 5 ఎమ్మెల్సీలు పార్టీలు మారారు, రాజీనామాలు చేశారు. ముఖ్యంగా చిలకలూరుపేటలో ఉన్న మర్రి రాజశేఖర్ 2029 దాకా ఎమ్మెల్సీ అయినా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేసి కాగితం ఇసిరి కొట్టాడు. అందుకనే చెప్తున్నాను, 5 ఎమ్మెల్సీలు పోయారు, బాధపడబాకు, 6 ఎమ్మెల్యేలు కాపాడుకో. వీళ్ళు కూడా పోయారంటే ఇక నీకు చెప్తే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. 6 ఎమ్మెల్యేలు కూడా పోయారు అనుకో, అంటే వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ పదవి కూడా లేకుండా చేద్దామని కూటమి నాయకుల ప్రయత్నాలు ఎంత అనుకోవాలంటారా అసలు మీరు? ఖచ్చితంగా ఫ్లోర్ లీడర్ పదవి ఉంటుంది. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలు మిగులుతారు ఆయనతో కలిసి. 4లో పెద్దిరెడ్డి ఒకడు ఉంటాడు, దొంగల ముఠా నాయకుడు. వాడు ఎక్కడికి పోడు. మా పవన్ కళ్యాణ్ గారు తలుసుకొని ఒక్కసారి గనక పెద్దిరెడ్డి మీద మనసు పెడితే అడవిలో ఇల్లు ఎట్లా వచ్చిందిరా, ఇన్ని 100 ఎకరాల పొలం ఎట్లా వచ్చిందిరా, అడవిలో నెమళ్ళు కొట్టుకు తింటున్నావా, జింకలు కొట్టుకు తింటున్నావా, ఇక్కడెందుకు విడిది ఏర్పాట్లు చేస్తున్నావు, కార్యకర్తలకు ముఖ్యమైన వాళ్ళకి ఇక్కడెందుకు సమావేశం పెడతావు అని నీ తాట తీసి దాన్ని ఎండబెట్టి శుభ్రంగా ఉప్పు కారం రాసి నీ సంగతి తేలుస్తాడు పెద్దిరెడ్డి మా కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇకపోతే ఈ పెద్దిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు 3-4 ఉన్నారు. ఆ 4 ఆయన అక్కడే ఉంటాడు, ఫ్లోర్ లీడర్ పదవి ఉంటుంది. తన నాశనాన్ని తనే చూసుకుంటాం. జీవితంలో మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని ఈ సందర్భంగా గట్టిగా ధైర్యంగా చెప్తున్నాను.